Hello students, welcome back to our channel. This is Anirudh Billa, your mentor for UPSC. ఈ రోజు మనకు హైలైట్ న్యూస్ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అదేంటి అంటే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించిన ఒక ప్రెస్ రిలీజ్ నోట్ అనేది వచ్చిందండి. నాకు కంటిన్యూస్ ఒక 10 మెంబర్స్ నుంచి కాల్స్ వచ్చాయండి ఒక 1 అవర్ నుంచి. ఏంటి అంటే సార్ ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ కార్యాచరణ, ఇప్పుడు ఏం చేయాలి మేము అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ మనము ఆ ప్రెస్ నోట్లో ఏమి ఇచ్చారో దానిలో హైలైట్స్ అన్ని కూడా ఉన్నాయండి. ఆ హైలైట్స్లో ఏమున్నాయో చూద్దాము. చూసాక మనం ఏం చేయాలి, కమింగ్ మనకి ఎన్ని డేస్ ఉన్నాయి, ఓకే, ఏవే పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ లెట్ మీ షేర్ ద స్క్రీన్ నౌ. ఎస్ అండి, చూడండి ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ ఎప్పుడు ఇచ్చిందండి నోటిఫికేషన్? ఇందాకే 26/4/2022. ఏమని రిలీజ్ చేసింది అంటే ఇవాళ ఈవినింగ్ 4 o'clock ఒక మీటింగ్ జరిగిందండి. మన చైర్మన్ గారు ఎవరండి, మన టీఎస్పీసీ చైర్మన్ గారు ఎవరండి? డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు, ఐఏఎస్ రిటైర్డ్ గారు అండి. వీళ్ళే హానరబుల్ చైర్మన్ ఆఫ్ టీఎస్పీఎస్సీ. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ తర్వాత ఏంటి అంటే మన మెయిన్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే గ్రూప్ 1కి అప్లై చేస్తారు చూసారా, వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 2 May నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 31 May. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి, 2 May స్టార్ట్ అయ్యి 31 May రోజు. నేను మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఒక వీడియో చేస్తాను ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అనేది. ఫస్ట్ ఇది వినండి, ఓకేనా. దీని తర్వాత ఇక్కడ చూడండి, మనందరం కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ చూస్తాం కదా. ఏమేమి పోస్ట్ ఉన్నాయంటే మన అందరికి ఆల్రెడీ తెలుసు 503 పోస్ట్ ఉన్నాయండి, టోటల్ 503. ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒక మినీ యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చండి. ఎందుకు తెలుసా, యూపీఎస్సీలో కూడా మీరు చూసే ట్రెండ్ 800, 900, 700 వస్తుందండి. 500 పోస్ట్ అండి, ఇట్ ఇస్ లైక్ ఏ మినీ యూపీఎస్సీ నోటిఫికేషన్ సివిల్ సర్వీసెస్. సో ఫస్ట్ పోస్ట్ చూడండి, ఫస్ట్ పోస్ట్ వచ్చి మనం చూస్తే డిప్యూటీ కలెక్టర్ అండి. ఇది సివిల్ సర్వీసెస్ కింద వస్తుంది, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కింద ఉంటుందండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 42 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44. ఈ పే స్కేల్ అంతా కూడా నార్మలే, అందరు కూడా ఈక్వల్ ఉంటుంది. సో ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ అయితే మన బెనిఫిట్ ఏంటి అంటే ఒకటే బెనిఫిట్ ఏంటి తెలుసా అండి, డిప్యూటీ కలెక్టర్ అయితే బెనిఫిట్ ఏంటి తెలుసా? జస్ట్ ఏ సెకండ్. ఎస్, డిప్యూటీ కలెక్టర్ అయితే కనుక మనము ఫ్యూ ఇయర్స్లో అంటే ఒక 1 decade లెస్ దెన్ 10 years కనుక మీరు వర్క్ చేస్తే లెస్ దెన్ 10 years మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యే ఛాన్స్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 పోలీస్ సర్వీస్ అండి. దీనిలో 91 పోస్టులు ఉన్నాయండి. అంటే మనకి కలెక్టర్ పోస్టుల కంటే డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఉన్నాయండి. ఈ ఏజ్ లిమిట్ వచ్చి 21 to 31 years అండి. డిఎస్పీగా కనుక మీరు ఒక 10 years కనుక చేస్తే 10 years లోపే మీకు ప్రమోషన్ వచ్చేసి మీకు ఎస్పీ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఎవరైతే సివిల్ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే క్రాక్ చేయలేకపోతున్నారో, ఇది ఒక సువర్ణ అవకాశం అండి. నెక్స్ట్ చూడండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి, కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్. దీనిలో 48 పోస్టులు ఉన్నాయి, 18 to 44 అండి. నెక్స్ట్ చూడండి, ఆర్టీఓ. మీ అందరూ తెలుసు, మీరు అందరూ కూడా లైసెన్స్ తీసుకుంటారు కదా, అదే ఆర్టీఓ పర్సన్. 4 పోస్టులు ఉన్నాయి, అది కూడా 21 to 44. చూడండి ఇక్కడ ఏజ్ ఫస్ట్ 18 to 44, 21 to 31, నెక్స్ట్ 21 to 44. ఈ డిఫరెన్స్ ఉన్నాయి, చూసుకోండి. చూసి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ చూస్తే మీరు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ అండి. ఇవి 5 పోస్టులు ఉన్నాయండి, 18 to 44. అన్ని కూడా గ్రూప్ 1 పోస్టులు అండి. ఏ పోస్ట్ కూడా తక్కువ కాదు. దీనిలో మనం ఏ పోస్ట్ వచ్చినా ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ చూస్తే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అండి, 5 పోస్టులు ఉంటాయి, 18 to 44 years ఏజ్. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ వచ్చేసి 2 పోస్టులు అండి, 18 to 31 ఏజ్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సర్వీస్లో అండ్ దీనిలో 8 పోస్టులు ఉన్నాయండి, 18 to 44. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సర్వీస్ వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయండి, 21 to 31 years. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అండి. చాలా మంది కూడా ఇది ఒక ఫేమస్ జాబ్ అండి. మున్సిపల్ కమిషనర్ అంటే మీరు ఆ మున్సిపాలిటీ సంబంధించి మొత్తం డెసిషన్స్ కూడా మీరే తీసుకుంటారండి. దీనిలో 41 పోస్టులు ఉన్నాయి, 18 to 44 years ఏజ్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ సర్వీస్. దీనిలో 3 పోస్టులే ఉన్నాయి, ఇది కూడా 18 to 44 years ఏజ్. అండ్ నెక్స్ట్ చూస్తే డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సర్వీస్ అండి. ఇవన్నీ కూడా గ్రూప్ 1 లెవెల్ పోస్ట్ అండి, 18 to 44. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీటితో పాటు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి, 2 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా 18 to 44. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అండి, 2 పోస్టులు ఉన్నాయి, 18 to 44 years. నెక్స్ట్ చూస్తే మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్ 2, ఇది 20 పోస్టులు, 18 to 44 years ఏజ్. అసిస్టెంట్ ట్రెజరర్ చూడండి, ఇక్కడ 38 పోస్టులు ఉన్నాయండి, 18 to 44 అండి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఉన్నాయి, 18 to 44 అండి. నెక్స్ట్ ఇది చూడండి, ఎంపీడీఓ అంటారు కదా,
మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇది 121 పోస్టులు ఉన్నాయండి. 18 to 44. ఏ జాబ్ కూడా తక్కువ జాబ్ కాదండి. చాలా మంది అంటారు నేను డిప్యూటీ కలెక్టర్ చేస్తాను, అలా కాదు. ఏ జాబ్ వచ్చినా మనం వి షుడ్ టేకప్. ఓకే, టోటల్ 503 పోస్ట్ ఉన్నాయి. సార్ ఇవేనా సార్, ఇవి ఆల్రెడీ మాకు చూసాం సార్, మాకు ఏంటి వాళ్ళ హైలైట్స్ అంటే ఇక్కడ చూడండి, హైలైట్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ టైము టీఎస్పిఎస్సి 2014 తర్వాత ఇది ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే అండి. సో టోటల్ 95% రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే తెలంగాణకు చెందిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి 95% అండి. మిగతా స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, కర్ణాటకలో కొంతమంది తెలుగు పీపుల్ ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే 5% లోకి వస్తారండి. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్ గా యూ నీడ్ టు రైట్ దిస్ ఎగ్జామ్. నెక్స్ట్ చూడండి, ఇది ఫస్ట్ టైం అంట ఇన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ పోస్టులు లేడు. ఎందుకంటే మీరు చూసినట్టయితే ఏపీలో కూడా ఇన్ని పోస్టులు కూడా ఎప్పుడు ఇవ్వలేదండి. ఏపీఎస్సీలో టీఎస్పీసీ మాత్రం ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 2nd May నుంచి 31st May వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 2 levels లో ఉంటుందండి. మీకు అందరికీ కూడా ఇంటర్వ్యూ తీసేశారని. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్, అంటే ఎంసీక్యూస్ అండి. యూపీఎస్సీలో ప్రిలిమ్స్ లాగా ఎంసీక్యూస్ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏబిసిడి ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టెస్ట్ అండి. మెయిన్లో అంటే మీరు ఎస్ఏ, ఓకే, జాగ్రఫీ, హిస్టరీ, తెలంగాణ మూమెంట్, మన పాలిటీ, ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు కంప్లీట్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇంటర్వ్యూస్ ఆర్ డిస్పెన్స్. సో ఇంటర్వ్యూస్ లేవు. ఓకేనా. సో ఇప్పుడు అందరికి ఉన్న డౌట్ ఏంటి తెలుసా, సార్ మాకు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందని మాకు అర్థమైంది సార్, కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా, జూలై ఆగస్టులో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, జూలైలో కానీ ఆగస్టులో కానీ ఉంటుందండి. మనకు గనక కొంచెం గాడ్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక ఆగస్టులో జరుగుతుంది. సో మనకు ప్రిపరేషన్ టైం ఉంటుందండి. సో ఇన్ ఆల్ 33 districts ఆఫ్ తెలంగాణ స్టేట్, మనకున్న 33 districts అన్నింటిలో కూడా మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. జూలై కానీ ఆగస్ట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కనుక మనం చూసుకుంటే అయితే రఫ్గా 100 days ఉంది అనుకోవచ్చు. మే నుంచి జూన్, జూలై, ఆగస్ట్ అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఒక 100 days ఉందని అనుకుందాం. ఎందుకంటే ఆగస్ట్ ఎండ్ అని పెట్టుకున్న డేంజరే మనకి, ఎందుకంటే మరీ లేజినెస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, దీని తర్వాత మనకి మెయిన్స్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్, డిసెంబర్ అండి. ఆగస్టులో ఎగ్జామ్ అయిపోగానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. ఓకేనా. అయితే దీనికంటే ముందు వీళ్ళు ఏం చేయమంటారంటే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ అని ఒకటి ఉంటుందండి. నేను ఇది వీడియో చేస్తాను కమింగ్ 1 or 2 days. ఏంటి అంటే ఈ ఓటీఆర్ అంటే ఏంటి అంటే మన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటాం. నోటిఫికేషన్ వచ్చాక ఏం చేస్తాం, ఈ ఓటీఆర్ నెంబర్ ఇచ్చి అక్కడ అప్లై చేస్తాం. బేసిక్గా ఐ విల్ షో యూ. ఈ ఓటీఆర్ లో మన స్కూల్ సర్టిఫికేట్స్ కానీ ఎక్కడెక్కడ చదివాం కానీ ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఐ విల్ షో యూ దట్. ఓకేనా. ప్లస్ దీంతో పాటు ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తా అన్నారు. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ రాలేదని, ఇంకా డీటెయిల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ రిజర్వేషన్. మీ అందరూ తెలుసు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తోటి మనం ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళని తీసుకొచ్చామంటే వాళ్ళు 10% ఇచ్చారు కదా. వాళ్ళు అంటే ఓసీలలో అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న లైక్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ప్లస్ స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఫస్ట్ టైం టీఎస్పీసీ గ్రూప్ 1 సర్వీస్ తెచ్చారు. ఇది చాలా మంది తెలియదండి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు చాలా మంది విషయం తెలియకుండా అప్లై చేయరు. కంపల్సరీ కూడా మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టేసేయండి కంపల్సరీ కూడా. నెక్స్ట్ చూడండి, ఓకే, ఇది 50 times ఉంటుంది. పికప్ ఫ్రమ్ ద మెయిన్స్ టు ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి 50 times. ఓకేనా. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ డేస్లో. ఓకేనా. ఎస్. నెక్స్ట్ ఫస్ట్ టైం అంట మన ప్రిలిమినరీ టెస్ట్ అంట ఉర్దూ భాషలో కూడా పెడతారంట. ఎందుకంటే ఉర్దూ భాష అనేది మన రాష్ట్రం యొక్క వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండి. తెలుగు, ఇంగ్లీష్ లాగా ఉర్దూ కూడా. సో తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుందండి. మెయిన్స్ కూడా చూడండి, మెయిన్స్ కూడా మీరు చూస్తే ఉర్దూలో కూడా పబ్లిష్ చేస్తారంట క్వశ్చన్ ఉర్దూలో కూడా. ఇది ఏమైందంటే బెనిఫిట్, ఎవరైతే ఉర్దూ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ప్లస్ ఇక్కడ చూడండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ కంటే ఈ క్వశ్చన్ పేపర్ ఇస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి అంటే ఏపీఎస్సీ నేను మెయిన్స్ రాశానండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2020లో డిసెంబర్లో రాశాను నేను. 2021లో దాని ఇంటర్వ్యూ ఇంకా రిజల్ట్ వచ్చి సమ్ కాంట్రవర్సీ అయిపోయి ఉండిపోయింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ ఇంటర్వ్యూ కాల్ ఫ్రమ్ దేర్. సో దానిలో ఏంటి అంటే మనకి ట్యాబ్స్ ఇస్తారండి, ట్యాబ్స్. ఓకేనా. ట్యాబ్ మన మొబైల్ ట్యాబ్ ఉంటుంది కదా, సామ్సంగ్ ట్యాగ్ లాంటి ట్యాబ్ ఇస్తే దానిలో ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అది ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇస్తారు. ఆ స్టూడెంట్ ఏం చేస్తారు, మనం లాగిన్ అయ్యాక మన క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్లో రాయాలి. ఇక్కడ మనకి ఆన్సర్ షీట్లో రాయాలి. ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఆఫ్ అయిపోద్ది. ఐ టెల్ యూ దట్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే మనకి పేపర్స్ స్కాన్ చేసేసి వాళ్ళకి పంపిస్తారండి. డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా. ఇంకా ఫర్దర్ గా స్కీమ్, సిలబస్, వేకెన్సీస్ కావాలంటే ఇక్కడ ఉన్నాయి అన్నారు. సో ఇది వచ్చేసి ఇవాళ ఓవరాల్ మనకి ఇచ్చిన ప్రెస్ నోట్ రిలీజ్ అండి. ఇంకా డీటెయిల్స్ వస్తాయండి. మళ్ళీ ఒకసారి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. బట్ మెయిన్ విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నేను బేసిక్ గా 1 second
ఇప్పుడు మీకు ఐ టెల్ అబౌట్ ద మెంటర్షిప్. ఓకేనా? ఈ మెంటర్షిప్ పేరు ఏంటి అంటే టార్గెట్ TSPSC. ఓకేనా? గ్రూప్ 1లో. ఏంటి సార్ ఈ టార్గెట్ TSPSC గ్రూప్ 1 అంటే ఇది ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్. మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసినప్పుడు, మెయిన్స్ రాసినప్పుడు నేను అప్పుడు తీసుకుంది మెంటర్షిప్ అండి. మెంటర్షిప్ అంటే ఏంటి అంటే బేసిక్గా మెంటర్షిప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టార్గెట్ TSPSC ఉంది. ఇప్పుడు మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఏం తెలియాలండి? ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సిలబస్ డీటెయిల్ తెలియాలి. ఇది మన దానిలో ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీకు కావాల్సింది డైలీ షెడ్యూల్ అండి. వీక్లీ షెడ్యూల్ కాదు, డైలీ షెడ్యూల్. అంటే ఏ రోజు ఏం చదవాలి, ఏ టెక్స్ట్ బుక్ నుంచి ఏం చదవాలి, ఏ వీడియోస్ చూడాలి, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే చోట కోచింగ్ తీసుకున్నారనుకోండి, అయినా సరే అక్కడ ఏంటి డైలీ క్లాసెస్ జరుగుతాయి. బట్ ఈ మెంటర్షిప్లో ఏంటి అంటే మీకు షెడ్యూల్ ఉంటుంది డైలీ. నెక్స్ట్ చూడండి, ఇది నేను ఫాలో అయినా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా, చాలా మంది కూడా ఫాలో అయ్యారు, అందరు టాపర్స్ కూడా ఫాలో అవుతారు. సో డైలీ షెడ్యూల్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ ఉండాలి మనకి. టెస్ట్ సిరీస్ అంటే ఏంటి? బేసిక్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ప్రిలిమ్స్ టెస్ట్ ప్లస్ మెయిన్స్ ఈ రెండు ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఉండాలండి. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే మనం సరిగ్గా చదువుతున్నామా లేదా అని మన మెంటర్, ఒక టీచర్, ఒక ఫ్యాకల్టీ మనకి డే టు డే చెప్పాలి. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డైలీ స్టడీ టైం అండి. డైలీ స్టడీ టైం అంటే మనం ఎంతసేపు చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, నేను వీటి ప్రతి ఒక్క దానికోసం కూడా నేను మీకు ఒకటి క్రియేట్ చేయబోతాను, అదేంటో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి 6-1 వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ బుక్స్ అన్ని కూడా చదవాలండి. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ప్రిపేర్ అవుతారండి. కాదండి, ఇన్స్టిట్యూట్ ఓన్లీ క్లాసెస్ కాదు, కంపల్సరీ బుక్స్ చదవాలి. అందరు టాపర్స్ కూడా బుక్స్ అవుతారు. ఓన్లీ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ విని ఎవరు కూడా క్లియర్ చేయలేరు. సో బుక్స్ చదవాలండి. సో నేను ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్తాను. ఫస్ట్ సిలబస్ మన దానిలో ఉంది వీడియో. ఎస్, దిస్ ఈస్ దేర్. డైలీ షెడ్యూల్ ఇవ్వడం కోసం మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఈ టార్గెట్ TSPSC కోసం ఒక ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామండి. ఇది ఒక ఫ్రీ గ్రూప్. ఓకే, టెలిగ్రామ్ లో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ ఇస్తాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఏంటి అంటే డైలీ మీకు ఒక 3-4 డేస్ తర్వాత May 1 నుంచి కూడా ఏం చేస్తామంటే మీకు డైలీ షెడ్యూల్ ఇస్తాము. ఓకే, ఈ సబ్జెక్ట్ లో ఈ చాప్టర్ మీరు చదవండి, కంప్లీట్ ప్రిలిమ్స్ వరకు, ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్ వరకు కూడా ఇస్తాం. ఇది వచ్చి ఫ్రీ, ఇది డైలీ. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ విల్ బి పెయిడ్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే మనం టెస్ట్ సిరీస్ తయారు చేసే వాళ్ళకి, ప్లస్ కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసే వాళ్ళకి, మోడల్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి మనం మనీ పే చేయాలి. కాబట్టి ఫిలిమ్స్ ప్లస్ మెయిన్ టెస్ట్ సిరీస్ ఉందనుకోండి, ఇది పెయిడ్ ఉంటుందండి. కంపల్సరీగా మనం వీ నీడ్ టు ఇన్వెస్ట్. మనం ఇప్పుడు టైము, ఎనర్జీ అండ్ మనీ కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది టెస్ట్ సిరీస్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డైలీ స్టడీ టైం అండి. మనం ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు స్టేట్స్ ఒక కొత్త స్టార్ట్ చేస్తున్నాం. ఏంటి తెలుసా? ఆన్లైన్ స్టడీ అవర్ అంటే ఏంటి అంటే చెప్తా. ఆన్లైన్ స్టడీ అవర్ అంటే ఏంటి అంటే బేసిక్గా మీరు అందరు కూడా లైబ్రరీలో స్టడీ హాల్లో కూర్చొని చదువుతారు. సిటీలో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టడీ హాల్లో కూర్చుంటారు, విజయవాడ ఎక్కడున్నా సరే ప్రిపేర్ అవుతారు. బట్ విలేజ్లో ఉన్నారు మీరు, మీ ఇంట్లో ఉన్నారు మీరు, మీ కాన్సన్ట్రేషన్ కుదరట్లు, ఏం చేయాలండి? మీకు వర్చువల్ స్టడీ అవర్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి అంటే మేము ఒక జూమ్ లింక్ ఇస్తాం మీకు. ఓకే, ఒక జూమ్ లింక్ ఇస్తాం. జూమ్ లింక్ ఇచ్చి ఏంటి అంటే డైలీ కొన్ని టైమ్స్ పెడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 to 12 అనుకోండి ఒక స్లాట్, 2 to 5 ఒక స్లాట్, నైట్ 7 to 10. ఇది రఫ్ గా చెప్తున్నాను మీకు. ఇలా ఈ స్లాట్స్ లో ఏంటంటే మన మెంటర్స్, మన టీచర్స్ ఆర్ మన ఎవరైనా సరే ఒక పర్సన్ మీకు జూమ్ లో హీల్ సిట్ బిఫోర్ యూ లైవ్, కెమెరా ఆన్ చేసుకుని కూర్చుంటారు. మీరందరూ కూడా జూమ్ లో లైవ్ లో వచ్చేసి కూర్చోండి. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డేటా ఉంది, నెట్ అయిపోతుంది అంటే మొబైల్ డేటా ఎక్కువ రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ఒకేసారి పడుద్ది. మీరు మనీ ఇన్వెస్ట్ చేసినా, టైం ఇన్వెస్ట్ చేసినా ఒకేసారి. వైఫై ఉంటే వైఫై పెట్టించుకోండి. ఓకేనా? మీరు ఏం చేయాలంటే డైలీ కూడా ఇక్కడ కూర్చోవాలి. డైలీ మీకు ఇది చదవమని చెప్తాము. చదవగా కుదిరితే మీరు ఏం చదవాలో కూడా తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ స్టడీ అవర్. ఇది ఫస్ట్ టైం అండి మన తెలుగు స్టేట్లో, ఎవరు కూడా పెట్టలేదు, ఇప్పుడు మనమే పెడతాం. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండి. మీరు ఏమేమి బుక్స్ చదవాలనేది మన దానిలో ఆల్రెడీ వీడియో చేసామండి. మీరు ఆ బుక్ కొనుక్కొని కంపల్సరీ కూడా కొనుక్కొని చదవడం స్టార్ట్ చేయండి. మన దానిలో మనం ఏం చేసామంటే ఈ వి ప్రకాష్ బుక్ ని ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసామండి. ప్రస్తుతము ఈ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసామండి. తెలంగాణ మూమెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ లో 150 మార్క్స్ ఉందండి. సో ఏం చేసాం మేము ఇప్పుడు? దీన్ని జస్ట్ 2000 రూపీస్ పెట్టాం. ఓకేనా? ఇది కమింగ్ 10 days తర్వాత పక్కా 5000కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ ఉంది. యాప్ వాళ్ళు కూడా ఏమన్నా అంటే ఇంతమంది లిమిట్ పీపుల్ కంటే ఎక్కువ మంది తీసుకోలేము సార్, మనం ఎక్కువ పే చేయాలన్నట్టు, ఎక్కువ మంది జాయిన్ అయితే. సో పక్కా ఇది 5000కి వెళ్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే అర్జెంట్ గా ఈ బుక్ క్లాసెస్ తీసేసుకోండి. డీటెయిల్ గా మనకి లైన్ టు లైన్ వి ప్రకాష్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఏం చేస్తారంటే
సబ్జెక్టు చెప్తున్నారు ప్లస్ అది కాబట్టి ఎక్కువ అన్నెసరీ మ్యాటర్ చెప్తున్నట్టు, దానివల్ల యూజ్ ఏం లేదు. మనం పర్ఫెక్ట్ అవ్వాల్సింది ఏంటి, ఈ టెక్స్ట్ బుక్ ని మనం పర్ఫెక్ట్ గా డీటెయిల్ గా లైన్ టు లైన్ చదవాలి. ఓకేనా? సో ఇదంతా ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే మీతో పాటు ఒక 3 times ఎగ్జామ్ రివిజన్ చేయించడానికి. ఫస్ట్ ప్రిలిమ్స్ తో పాటు మెయిన్స్ కూడా నడుస్తుంది. ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్స్ కి ఎవరైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రాసెస్ ఫాలో అవరో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సిలబస్ తెలియదు, డైలీ షెడ్యూల్ లేదు, టెస్ట్ సిరీస్ లేదు, ఫీడ్బ్యాక్ లేదు, డైలీ స్టడీ టైం లేదు, బుక్స్ కూడా తెలియదు అనుకోండి, వాళ్ళకి కంపల్సరీ కూడా అసలు వచ్చే ఛాన్స్ లేనే లేదు. ఓకేనా? సో దీనిలో మనం ఏం చేస్తామంటే కొన్ని ఫ్రీ ఇనిషియేటివ్స్ తీసుకుంటాము, కొన్ని పెయిడ్ ఉంటాయండి. ఎందుకంటే మనం కన్సర్న్ పర్సన్కి ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? సో గెట్ రెడీ ఫర్ దిస్ అండి అందరు కూడా. నేను ఈ యూట్యూబ్ వీడియో కింద నేను ఒక ఓపెన్ గ్రూప్ లింక్ ఇస్తానండి, టెలిగ్రామ్ లింక్. ఇమ్మీడియట్ గా ఎవరైతే గ్రూప్ అని ప్రిపేర్ అవుతారో దానిలో జాయిన్ అయిపోండి. దానిలోనే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. షెడ్యూల్ అంటే షెడ్యూల్, స్టడీ అవర్ స్టడీ, అన్ని దానిలోనే వస్తాయి. పెయిడా ఫ్రీ అనేది అక్కడ మేము క్లియర్ గా మెన్షన్ చేస్తామండి. నౌ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ TSPSC గ్రూప్ అండి. ఇప్పుడు ఏ వర్క్ కూడా చేయట్లేదు, కంప్లీట్ గా దీనిపైన ఫోకస్ చేస్తున్నాము. మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఎస్ నేను ఇప్పుడు గ్రూప్ 1 కొడతాను చెప్పండి. లెట్ us ఫాలో ద ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు పక్కా సక్సెస్ అవుతారండి. ఇది నేను చెప్పలేదండి, ఎలాన్ మస్క్ చెప్పాడు. ఎలాన్ మస్క్ చూసారు కదా న్యూస్ లో, తను ట్విట్టర్ని అంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని కొన్నారు. తను చెప్పింది ఒకటి ఏం తెలుసా, నేను ప్రాసెస్ ఫాలో అవుతా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎస్ఐ పోస్ట్ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ 600 meters పరిగెట్టాలనుకోండి. అందరు ఏమనుకుంటారంటే ఎగ్జామ్ రోజు పరిగెడితే సరిపోద్ది అనుకుంటారు. అస్సలు సరిపోదండి. ఎంతో మంది స్టూడెంట్స్ నాకు చెప్పారు, సార్ మేము ఆ రోజు పరిగెట్టి ఓడిపోయాం సార్ అని చెప్పారు. దానికి కావాల్సిన ప్రాక్టీస్ అంటే ప్రాసెస్. డైలీ వెళ్ళి పరిగెట్టాలి. ఇప్పుడు ఈ TSPSC మెంటర్షిప్ అనేది కూడా ఏంటంటే డైలీ ప్రాక్టీస్. ఎవ్రీ 2 days కోసం మీకు ఎగ్జామ్ పెట్టడం. మేము ఇది వీక్లీ పెట్టమండి, ఎవ్రీ 2 days 3 days కోసం ఎగ్జామ్ పెట్టడం, మీకు సిలబస్ ఇవ్వడం, ఇదంతా చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, మీ యొక్క టైం ఇవ్వాలండి. మెయిన్ గా మీరు స్టడీ అవర్ టైం ఇవ్వాలి, రివిజన్ టైం ఇవ్వాలి, మీ ఎనర్జీ అంతా దీనిలో పెట్టాలి. అండ్ మూడోది మనీ ఆల్సో యూ నీడ్ టు ఇన్వెస్ట్. అంతే కదా? చాలా ఇన్స్టిట్యూట్స్ చూడండి అసలు సిలబస్ కంప్లీట్ చేయకుండా ఏదేదో క్లాసెస్ చెప్తున్నారు. మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మా ప్రాబ్లమే లేదు. బట్ మెంటర్షిప్ మాత్రం డైలీ మాత్రం మీరు ఫాలో అవ్వండి, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటు నేను మెన్షన్ చేసేది ఏంటి అంటే డైలీ మోటివేషన్ కోట్స్ కానీ, డైలీ మోటివేషన్ వీడియోస్ కానీ, వీక్లీ సెషన్స్ కానీ జరుగుతాయని నేనే తీసుకుంటాను అవి కూడా. దాంతో పాటు మీకు మెడిటేషన్ కోర్స్ కూడా పెడతాను. ఎందుకంటే కమింగ్ 3 months మీకు ఫుల్ గా స్ట్రెస్ అయిపోతారు. ఆల్రెడీ మనం 3 batches కంప్లీట్ చేసామండి. 11 days బ్యాచెస్, 11 days ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, 11 days ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ 2 అండ్ 21 days ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసాము. సో నేను మీకు అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు జస్ట్ మీ ఇంటి దగ్గర కూర్చొని ఒక నోట్స్ పెట్టుకొని, ఒక టేబుల్ పెట్టుకొని, ఒక ఫోన్ కానీ ల్యాప్టాప్ పెట్టుకొని మీరు షుడ్ బి రెడీ. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు అప్డేట్స్ ఇస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా జాబ్ కొట్టాలండి మన ఛానల్లో. సారీ. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.